నాకీ చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఆశలేం లేవండి. ఏమంటే నాకు ఇష్టమైన పని జేయాలి. నాకు నచ్చిన పని జేయాలి. సో, నేను ఎక్కువ ఎవరిని విమర్శించేవాడిని గాదు. ఎవరి గురించి మాట్లాడేవాడిని గాదు. అసలు ఎవరి గురించి ఆలోచించకపోయేవాడిని. ఎందుకంటే మనమేంది, మనమేంటో మనం చూసుకోవాలి. అది కాకుండా ఇంకొకరిని మనదే మనకు చక్కగా లేదు. అలాంటప్పుడు మనం ఇంకొకరిని విమర్శించాల్సిన అర్హత మనకెక్కడుంటుందండి? ఎవరు ప్రత్యేకత వాళ్ళకుంటది. ఎవరు కష్టాలు దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. మనమేంటి? మనం ఏం జేయాలి? అలా బ్రతకడమే నాకు తెలుసండి. మొత్తానికి చెప్పాలంటే ఎవరి గురించి నాకు తెలీదు. ఎవరి గురించి మాట్లాడాలన్నా, ఎవరి గురించి విమర్శించాలన్నా, ఎవరికి ఏమన్నా చెప్పాలన్నా గూడా అంత అర్హత లేదు నాకని నేను అనుకుంటాను. అందుగురించే నాది నేను జూసుకుంటా. ఎవరికేం సలహాలివ్వను. ఎవరికేం చెప్పను. వాడలా, వీడలా ఇవన్నీ వద్దండి. నాది నేను జూసుకుంటా. హ్మ్. అంటే ఇప్పుడు ఒక మాట జెప్పారు పెద్దలు ఏమన్నారంటే, "పరుపున్నంత కాళ్ళు చాపు" అని జెప్పారు. వాళ్ళు ఆ మాట ఎందుకు జెప్పారనంటే, నీ పరుపు ఎంతైతే ఉందో నువ్వు అంతవరకే నువ్వు కాళ్ళు చాపుకుంటే, నీ కాళ్ళు మట్టిలో పడవురా అని జెప్పారు. దాన్ని అది వాళ్ళు ఆ మాట అది ఒక సామెత అని మనం అనుకుంటాం గానీ, ఆ మాటలో చాలా అర్థం ఏంటంటే, ఈరోజు మన ఇంటి పక్కన వాడు ఒక ఒక ఇంట్లో దావత్ జేసుంటాడు. ఒక 50,000 1,00,000 పెట్టి దావత్ చేసుంటాడు. సో, వాడికి ఉంది. వాడు సంపాదించిండు. వాడికి ఉంది గానీ, వాడు 50,000 1,00,000 అయినా పర్లేదు చేశాడు, పెట్టాడు ఓకే. నీ దగ్గర లేదు. నీ దగ్గర 10,000 ఉంది. నీ దగ్గర 10,000 ఉంది. ఆ 10,000లో నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు అనేది మాత్రం అది చెయ్యాలి. పక్కోడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వానికంటే నేను దేంట్లో తక్కువ అనుకోని, వాడు ఎలా చేశాడు, నువ్వు అలా చేశాడంటే, వాడు వాడు ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం వాడి ఇంట్లో సంపాదించుకొని పెట్టుకున్న డబ్బు ఖర్చు పెట్టాడు. వాడికి భయముండదు. వాడికి అసలు ఆ డబ్బు గూడా వాడికి పెద్ద లెక్కేం గాదు. నువ్వేం జేసావు? వాడితో పోటీ పడి కాసి 10 మందితోటి అప్పు తీసుకొనొచ్చి నువ్వు చేసావు వాడిలాగా. సో, ఇప్పుడు వాడు అది జేసి ప్రశాంతంగా గూడా ఉన్నాడు. నువ్వు జేసి ప్రతిరోజు టెన్షన్ పడుతున్నావు. ఏంది? వానికి అప్పు కట్టాలి, వీనికి అప్పు కట్టాలి, వానికి అలా ఎయ్యాలి, వానికి ఎప్పుడు ఇవ్వాలి అని. ఎందుకొచ్చింది ఇదంతా అవసరమా? హ్మ్. అది అంత గ్రాండ్‌గా చేయాలని ఎవరైనా రూల్స్ పెట్టారా? ఏమైనా డిమాండింగ్ ఉందా? ఎందుకు ఇవన్నీ? మన అదుపులో మనముంటే మన జీవితం మాత్రం సంతోషంగా ఉంటది, ప్రశాంతంగా ఉంటాం. నేను అందు గురించే చెప్తా. మన ప్రత్యేకత, మన హోదా, మన స్థాయిని బట్టి మనం ఉండాలి. థాంక్ యూ.